మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరు మీద గారడి చేస్తూ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీస్తా ఉంది। రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేదవాళ్ళు బతికే పరిస్థితే లేదు। అత్యధిక సంఖ్య గల బీసీ వర్గాలకు మీకు ఎన్నో హామీలు ఇచ్చి గొర్రెలకు పైసలు వేస్తాం, ప్రతి కులాన్ని ఆదుకుంటామని చెప్పి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కనీసం చట్టసభల్లో మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఆ 42% రిజర్వేషన్ ఏం చేస్తారో తెలియదు। కానీ దానికన్నా ముందు బీసీ సమాజాన్ని అవమానపరిచే రీతిలో కులాల పంచాయతీ పెట్టి మతాల పంచాయతీ పెట్టి ముస్లింలను బీసీలలో చూస్తూ మీరు చాలా తక్కువ సంఖ్య ఉన్నదని చెప్పి ఇలా అవమానపరిచే రీతిలో అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ వేదికగా చట్టాన్ని తీయకుండా సవరించకుండా చట్టం ద్వారా చేస్తామని ఏ మాట చెప్పకుండా మీరు గింతే ఉండరని ఆ వేదిక ద్వారా సమాజాన్ని చెప్పి అవమానపరిచేటట్టు చేసిరని చెప్పి ఈరోజు బీసీ సమాజం వీళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు। మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇవాళ మేము వాటి అడిగేది మీరు ఏదో స్కీములు పిచ్చమేసినట్లేస్తే మేము అడుక్క తిరిగానే లేము। మా ప్రజలు మా యువకులు అందరు కూడా మేల్కొన్నారు। ఈరోజు ఖచ్చితంగా రాజ్యాధికార దిశగానే న్యాయం జరుగుతుంది। మా ఓట్లతో గద్దెనెక్కి వాళ్ళు అడుక్కొని మేము అడుక్కొని తీరే పరిస్థితి లేము। మీరు ఇస్తున్న హామీ ఇవాళ 42% అంటే యాక్చువల్గా మేమెంతనో మామంతా 52%, 60% జనాభా। బీహార్లో 52 నుంచి 67% వచ్చింది బీహార్లో। ఈరోజు క్లియర్గా సకల జిల్లా సర్వేలో కూడా 52% బీసీలు ఉన్నారని చెప్పి ఉంది మీ దగ్గర। కావాలంటే దమ్ముంటే మీ ప్రభుత్వానికి బహిర్గతం చేయండి, ఆ సర్వే రిపోర్ట్ బహిర్గతం చేయండి దమ్ముంటే। మీ సర్వే రిపోర్ట్ కరెక్ట్ అంటే మీరు ఎవరు వస్తారు రండి, ఏ గ్రామానికైనా పోదాం, 100% అయిందా చూద్దాం, మీరు ఇచ్చిన నివేదికను ఆ ఊర్లో పెడదాం, కరెక్ట్ ఉంటే మీరేం చెప్తుంది। ఇలా ఎక్కడ కూడా పోలేదు, కాకి లెక్కలు రాసి కొంతమంది ముగ్గురు పెద్దలు కలిసి బీసీలు అనగదొక్కల రాజ్యాంగ దిశగా వీళ్ళు రావద్దు, వీళ్ళు సంఖ్య ఎక్కుందంటే మనల్ని తొక్కేస్తారు, వీళ్ళని తొక్కేయాలి అని చెప్పి సంఖ్యను తక్కువ చూపించి చట్టబద్ధత లేకుండా అసెంబ్లీ చర్చ లేకుండా మామూలుగా చెప్పి ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు। ఈరోజు బీసీ జనాభా ఈరోజు రైతులు ఎవరు హ్యాపీగా లేడు, ఏ కులం హ్యాపీ లేదు తెలంగాణలో మీరు చేసిన మోసానికి। కానీ ఇలా బీసీలు అవమానపరిచే రీతిలో చేసింది కనుక ఈరోజు మాకు కావాల్సింది తమిళనాడు తరహా మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు కేంద్రానికి కాళ్ళు మొక్కుతారా కొట్లాడతారా ఎట్లా ఒప్పిస్తారో మీరు అన్న ప్రకారం యాక్చువల్గా మాకు 52% కావాలి, కానీ మీరు అన్న ప్రకారం 42% అయినా సరే దాన్ని ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి। ఏదో సాకు చూపి ఇగో మేము 42% మందికి టికెట్లు ఇస్తాం, లేదు 50% మందికి టికెట్లు ఇస్తాం మీరు ఇచ్చుకోండి అంటే కాదు, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్తో ఎలక్షన్లో పోవాలి, లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టే పరిస్థితి, ఒక్క సీటు కూడా గెలవకుండా చేసే పరిస్థితి ఇలా వస్తుంది ఖచ్చితంగా। చరిత్రలో చరిత్రహీనులు అవుతారు బీసీల అవమాన పరిస్థితి అనదొక్కితే ఏ ఒక్కడి తెలంగాణ ఒక్కటి కూడా బాగుపడతలేదు। ఈరోజు హాస్టల్లో చూస్తే బీసీ హాస్టల్లో చనిపోతున్న విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, కులవృత్తులు నాశనం అవుతా ఉన్నాయి। కనుక మేము ఒకటే ఫైనల్గా చెప్తా ఉన్నాం, ఈరోజు 2 అంశాలు కనుక మాకు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ 3 కోట్ల దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పి ఏ వెబ్సైట్లో కొట్టినా వస్తుంది। మరి 3 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉంటే 3 కోట్ల 50 లక్షల మంది జనాభా ఎట్లా ఉంటారని మేము అడుగుతా ఉన్నాం। కానీ ఇంత జ్ఞానం లేదా, కనీసం చూసుకోరా, ఇంత అంటే ఏం చేస్తే నడుస్తుంది అనుకుంటే కుదరదు, ఖచ్చితంగా తిరగబడతాం। మీరు సరి చేయకపోతే మిమ్మల్ని వెంటాడతాం, మీరు కరెక్ట్ చేయండి, మేము కూడా మీరేం చెప్తే చేస్తాం। ఏదో మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం, ప్రజల దగ్గరికి మేము వెళ్తాం, మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం।